నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50 న్యూస్. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 2,88,189 మంది, మహిళలు 1,75,645 మంది, ఇతర ఓటర్లు 5 ఉన్నారు. పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్సులను, బ్యాలెట్ పేపర్లతో సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నారు. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల ఫలితాలు జూన్ 5న విడుదల చేయనున్నారు. శాసన మండలి ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. గ్రాడ్యుయేట్స్ పూర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేసిందన్నారు. బీఆర్ఎస్ అధికారిక బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు డబ్బు బదిలీ చేసిందన్నారు. ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు లేఖ రాశారు. వెంటనే అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలని కోరారు. బ్యాంకు ఖాతాల వివరాలతో సహా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. పౌర సరఫరాల శాఖలో భారీ స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 50 రోజుల్లోనే 1100 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు గ్లోబల్ టెండర్లు పిలవటం వెనుక భారీ అవినీతి దాగుందన్నారు. ధాన్యానికి 2,232 రూపాయలు చెల్లించాలని మిల్లర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అన్నారు. మనీ లాండరింగ్ ద్వారా మిల్లర్ల నుంచి 700 కోట్లు వసూలు చేస్తున్నారన్నారు కేటీఆర్. ప్రజారంజక పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు బురద జల్లుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ధాన్యం సేకరణ, మిల్లర్ల ద్వారా ఒప్పందాలు, లావాదేవీల మధ్య పెద్ద కుంభకోణం జరిగిందని, సివిల్ సప్లై శాఖపై అవగాహన లేని మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని దుయ్యబట్టారు. పూర్తిగా అవాస్తవాలతో ప్రభుత్వాన్ని నిందించడం తగదన్నారు. తాలు, తరుగు విషయంలో రైతులకు లాభం చేకూరుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెబుతున్నారన్నారు. ఒక్క గింజ సన్న బియ్యం కూడా కొనలేదని ప్రతిపక్షాలు అంటున్నాయని ధ్వజమెత్తారు. 42 కిలో సన్న బియ్యం ఇస్తే ప్రభుత్వం ఎంతైనా కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. సన్న బియ్యంపై ₹1 కూడా ఖర్చు పెట్టలేదని, సన్న బియ్యంపై టెండర్ పెట్టి రద్దు చేశామని వివరించారు. మిల్లర్లపై రూల్స్ ప్రకారం పోయే ప్రభుత్వం తమదని చెప్పారు. కేసీఆర్ జనరేట్లతో సభలు పెట్టి కరెంటు పోయిందంటూ దుష్ప్రచారం చేశారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎంలో కరెంటు పోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రికార్డు స్థాయిలో వినియోగం పెరిగినా విద్యుత్ సప్లై చేశామన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే ఎంజీఎంలో ఎలుకలు పేషెంట్ల కాళ్లు కొరికిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. పరిపాలనను గాడిన పెట్టే పనిలో కాంగ్రెస్ ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రతిపక్షాల విమర్శలకు తమ ప్రభుత్వ పనితీరే సమాధానమన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టే పనులకు, పాలనకు అడ్డొస్తే సహించేది లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పొరపాట్లను కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు అబద్దాలు చెబుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. గత సంవత్సరం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 121 సార్లు కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇటీవలే సాంకేతిక కారణాలతో కాసేపు కరెంటు ఆగితే కోతలు విధిస్తున్నారని విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణ సివిల్ సప్లై శాఖలో ఎలాంటి అవినీతి జరగలేదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణపై బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలన్నీ ఉత్తమ మాటలే అని ఆయన ఫైర్ అయ్యారు. సివిల్ సప్లై శాఖలో అవకతవకలు జరిగాయని, 100 కోట్ల స్కామ్ జరిగిందన్నది వాస్తవే అని మరోసారి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో సంధించిన 18 ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పలేకపోయారని, నా ప్రశ్నలను దాటవేయటంతోనే మంత్రి డొల్లతనం బయటపడిందని మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర గేయం ఆవిష్కరణకు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ప్రజాకవి అందిశ్రీ రాసిన జయ జయ తెలంగాణ గేయాన్ని తెలంగాణ ఆవిర్భావోత్సవాల్లో ఆవిష్కరించబోతున్నారు. ఇందుకు సంబంధించి స్వరకల్పన చేయాలని సినీ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణికి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ సంస్కృతి, ప్రజాకాంక్ష పాటలో ప్రతిబింబించే విధంగా సంగీత స్వరాలను సమకూరుస్తున్నారు. అందశ్రీ సాహిత్యానికి సంగీత స్వరాలతో రూపుదిద్దుకుంటున్న జయ జయ హే తెలంగాణ పాటకు పల్లవి, చరణం రికార్డింగ్ తీరు, తెన్నులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు.
రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సంగీత దర్శకులు ఎంఎం కీరవాణితో సమాలోచనలు జరిపారు. తెలంగాణ రాష్ట్ర గేయంపై సమాలోచనలు జరిపారు. రికార్డింగ్ థియేటర్లో పాట రికార్డింగ్, స్వర కల్పన తీరు పట్ల రేవంత్ రెడ్డి, కవి అందశ్రీ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావోత్సవాల్లో ఆవిష్కరించే ఈ పాట ప్రజల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందనే అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆదివారం జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో సినీ నటుడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. బాలకృష్ణతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీఈఓ డాక్టర్ కె కృష్ణయ్య, బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు సభ్యులు జేఎస్ఆర్ ప్రసాద్ కూడా ఉన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అందించే సేవలకు ప్రభుత్వ తరపు నుంచి తమ అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. నిస్వార్థంతో దేశానికి చేసే సేవలు ఆదర్శవంతమైనవని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డాక్టర్ మహమ్మద్ నిజాముద్దీన్ బృందం నేతృత్వంలో దేశంలో విభిన్న రంగాల్లో ఆదర్శప్రాయమైన సేవలను అందించిన వ్యక్తులకు, అధికారులకు భారత్ కే అన్మోల్ అవార్డులను అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రితో పాటు ప్రత్యేక అతిథి ఫీనిక్స్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సురేష్ చుక్కపల్లి, పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు, మిస్ ప్లానెట్ ఇండియా శ్రీమతి రష్మికా కపూర్ అవార్డులను అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో శివాని బజ్వా, ఆకాంక్ష యాదవ్, విభూతి అరోరా, శ్వేతాజా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా బిట్టుపల్లి గ్రామ శివారు పెద్ద చెరువులో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇటుక బట్టీలకు చెందిన కొంతమంది యజమానులు రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నారు. 5 జేసీబీలు, పదుల సంఖ్యలో లారీలతో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారు. ఇసుక, మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలను బేఖారాతు చేసిన మట్టి మాఫియా విచ్చలవిడిగా చెరువులో చొరబడి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు తెలిపారు. కుత్బుల్లాపూర్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించి మహిళను విడిపించారు. ఇచ్చిన అప్పు చెల్లించలేదని రాణి అనే గృహిణిని బలవంతంగా తీసుకెళ్లారని రాణి కూతురు ఫిర్యాదు చేసింది. పోలీసులు 8 గంటల్లో రాణిని విడిపించారు. సుందర్ నగర్ నివాసి మాగంటి లక్ష్మణ్, రాణి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ మాణిక్య నగర్ లో నివాసం ఉంటున్నారు. లక్ష్మణ్ పలువురి దగ్గర జీహెచ్ఎంసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల రూపాయలు వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో చాలా రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లక్ష్మణ్ రావు డబ్బులు ఇస్తానని ఇంటికి రమ్మన్నాడు. ఇంటికి వెళ్లేసరికి లక్ష్మణ్ రావు లేకపోవడంతో రాణిని 5గురు బలవంతంగా తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇచ్చిన డబ్బులను చట్ట ప్రకారం తీసుకోవాలని, ఇలా బలవంతంగా దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు. హైదరాబాద్ మౌలాలి ఆర్టీసీ కాలనీలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కాలనీలో ఉన్న సమస్యలను ఎవరూ పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న వర్షాలకే నాళాలు పొంగి పొర్లుతున్నాయని అన్నారు. రోడ్లపై మురుగునీరు ప్రవహించడంతో నివసించే పరిస్థితి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లాంకో హిల్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎన్నికల అధికారి ఓ ప్యానెల్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మరో ప్యానెల్ సభ్యులు ఆరోపించారు. లాంకో హిల్స్ అసోసియేషన్ కు జూన్ 2న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి, ప్రియా ప్యానెళ్లు పోటీ చేస్తున్నాయి. తాము గెలిస్తే జనార్దన్ రెడ్డి ప్యానెల్ చేసిన అక్రమాలు వెలుగులోకి వస్తాయనే భయంతో ఎన్నికల అధికారి, సెక్రటరీలు కలిసి తమ ప్యానెల్ లో డిస్క్వాలిఫై చేశారని ప్రియా తాళ్లూరి వర్గం ఆరోపిస్తోంది. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే కోర్టుకు వెళ్లి ఎన్నికలను నిలిపివేసేలా పోరాటం చేస్తామని ప్రియా అన్నారు. తమ ప్యానెల్లోని 7గురిని డిస్క్వాలిఫై చేయడం దారుణమని అన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులో పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో పోలీసులు డాన్సులు వేసి సందడి చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఇల్లందు గెస్ట్ హౌస్ లో ఓ సక్సెస్ మీట్ నిర్వహించగా భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే డీజే పాటలకు స్టెప్పులు వేశారు. ఎస్పీ కిరణ్ ఖర్ తో పలువురు పోలీసు ఉన్నతాధికారులు సైతం డాన్సులు వేశారు. ఇటీవలే జరిగిన పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో కలిసి డీజే పాటలకు ఎస్పీ స్టెప్పులు వేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ లేఖ రాశారు. సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరించకుండా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కోరింది. బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ కోరారు. విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన 25,000 కోట్ల బకాయిలు ఇప్పించాలన్నారు.
కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థను రద్దు చేయాలన్నారు. కార్మిక కుటుంబాలకు మెరుగైన విద్యా వైద్యం అందించాలని లేఖలో పేర్కొన్నారు. సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చెర్ల మండలం రోటింత వాగు వద్ద చెట్లను నరికివేసి రోడ్డుపై అడ్డంగా వేశారు. ఎన్కౌంటర్లకు నిరసనగా ఇవాళ బీజాపూర్ బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. బంద్ ను విజయవంతం చేయాలంటూ మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ పేరిట కరపత్రాలు వెలిశాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు బలగాలు మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా జల్లెడ పడుతున్నారు. గుట్కా తయారీ అమ్మకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుట్కాపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఏడాది కాలం పాటు బ్యాన్ చేస్తున్నట్టు జీవో జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణను మత్తు పదార్థాలకు దూరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ సందర్శన సందర్భంగా పోలీసు ఉన్నతాధికారుల సమీక్షల్లోనూ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ప్రాథమికంగా గట్కా విక్రయాలు తయారీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. భక్తుల తాకిడి పెరగడంతో క్యూ లైన్లో కిక్కిరిసిపోయాయి. మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటం, మరోపక్క 10th ఇంటర్ డిగ్రీ విద్యార్థులు పరీక్షల ఫలితాలు వెలువడటంతో మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలి వస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్ లో బారులు తీరారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సిబ్బందికి ప్రత్యేక విధులు నిర్వహించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించాలని ఈవో పెద్దిరాజు ఆదేశాలు జారీ చేశారు. దర్శనం కోసం క్యూ లైన్ లో కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో పెద్దిరాజు తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై రెమాల్ తుఫాన్ ప్రభావం కనిపించింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండానికి ఉప్పాడ తీర ప్రాంతం అల్లకొల్లోలంగా మారింది. ఉప్పాడ వద్ద సముద్రం ఉప్పొంగింది. రక్షణ గోడపై నుంచి రోడ్డుపైకి దూసుకొస్తున్న రాకాసి అలలు. దీంతో కాకినాడ బీచ్ రోడ్డుపై ప్రయాణం ప్రాణాలతో చెలగాటంలా మారింది. అయితే బీచ్ రోడ్డు రాకపోకలపై అధికారులు ఏమాత్రం దృష్టి సారించలేదు. ఉక్కపోత నుండి ఉపశమనం కోసం బీచ్ కు ఎగబడుతున్నారు పర్యాటకులు. మాయపట్నం, ఉప్పాడ, సుబ్బంపేట, ఎస్బీజీఎల్ శివారు వరకు సముద్ర అలలు ఎగిసిపడ్డాయి. ఈ నేపథ్యంలో సముద్ర స్నానాలకు వెళ్లిన వారు స్వీయ జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల సహకారంతో పిన్నెల్లిని హత్య చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. పిన్నెల్లికి ఏదైనా జరిగితే సీఐ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సీఐ, ఎస్పీ, ఐజీల మాటలు వినవద్దని డీజీపీని కోరారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలన్నారు పేర్ని నాని. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి తలదార్చుకున్న నేపథ్యంలో పేర్ని నాని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందని మంత్రి కాకాణి ఆరోపించారు. పోలీసు అధికారులను ఉద్దేశపూర్వకంగా బదిలీ చేశారన్న ఆయన పోలీసు అధికారులు ఉద్రిక్తతలు రెచ్చగొట్టారన్నారు. వైసీపీ బలంగా ఉన్న చోట తమ క్యాడర్ ను భయపెట్టారని, కొన్ని పోలింగ్ బూతుల్లో కనీస మౌలిక వసతులు లేవన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల యంత్రాంగం విఫలమైందన్న ఆయన జిల్లా కలెక్టర్ కూడా పక్షపాత ధోరణితో పనిచేశారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెవెన్యూ శాఖను భూ కుంభకోణాలకు అడ్డాగా మార్చేశారని సీఎస్ జవహర్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ ప్రభుత్వ కార్యదర్శి ఇంతలా దిగజారలేదంటూ విమర్శలు గుప్పించారు. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కాదని చీఫ్ సెక్రటరీ అని ఆక్షేపించారు. ఆయన హయాంలో రాష్ట్రంలోని వ్యవస్థలు కుప్పకూలిపోయాయని ఆరోపించారు. శాసనసభలో ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ లేకుండా చేశారని, కీలక శాఖలకు కేటాయించిన నిధులను ఇష్టారాజ్యంగా మళ్లించారని మండిపడ్డారు. జగన్ కు సీఎస్ గులాంగా మారి చట్టాలను బూటు కాళ్ల కింద నిలిపేశారని, జగన్ దోచుకున్న లక్షల కోట్లకు కౌంటింగ్ ఏజెంట్ గా మారిపోయారని ఎద్దేవా చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ జాతర మహోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. జాతర మహోత్సవం వేడుకలలో భాగంగా ఘటోత్సవం ప్రారంభమైంది. ఈ నెల 29న నిర్వహించనున్న జాతర మహోత్సవం ఘటోత్సవంతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఘటం కొండలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటికి వెళ్లి వడి బియ్యం, ధాన్యాలను స్వీకరించారు. మన్యం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సమస్యాత్మక గ్రామాల్లో పెట్రోలింగ్, పికెట్లు నిర్వహిస్తున్నారు. ఘర్షణలు, అల్లర్లు చోటు చేసుకోకుండా గ్రామస్తులతో గ్రామ సభలు
ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి సోదర భావంతో మెలుకోవాలని చెబుతున్నారు. అనంతపురం జిల్లా పెన్నా హోబిళం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కింద భాగంలో ప్రవేశిస్తున్న వర్షపు నీటితో సెలయేళ్లు కనువిందు చేస్తున్నాయి. ఆలయానికి వచ్చే భక్తులతో పాటు సందర్శకులు ఈ ప్రకృతి శోభను ఆస్వాదించేందుకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పిల్లలు పెద్దలు నీటిలో కేరింతలు కొడుతూ ఆనందోళికలో తేలియాడుతున్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు స్వామివారి శయన మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో చూర్ణోత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాత్రి 8 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు నిర్వహించారు. చివరి ఘట్టం స్వామివారి పవళింపు సేవా కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి పవళింపు సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మహిళా భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. కోనసీమ జిల్లా రాజోలలో సినీ ఫక్కీలో దొంగతనం కలకలం రేపుతోంది. 2 ద్విచక్ర వాహనాలపై 4 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఓదూరి రామారావు అనే వ్యక్తిని పెట్రోల్ బంక్ అడ్రస్ అడుగుతూ బండి స్కిడ్ అయ్యి పడిపోతున్నట్లుగా నటించారు. పాపమని సాయం చేసేందుకు కిందకు వంగి బండి లేపేందుకు సహాయం చేస్తున్న రామారావు చొక్కా జేబులో ఉన్న 2000 నగదు, సెల్ ఫోన్ చోరీ చేసి పరారయ్యారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానును బలపడింది. ప్రస్తుతం కేపుపరాకు నైరుతి దిశలో, సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా, క్యాన్సింగ్ కు దక్షిణ ఆగ్నేయ దిశలో రెమాల్ తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా కదులుతూ తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అర్ధరాత్రికి కేపుపారా సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపల క్యూలో వేచి ఉన్నారు భక్తులు. ఎలాంటి టోకెన్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోయాయి. ఆశిష్ వైష్ణవి హీరోయిన్లుగా నటించిన లవ్ మీ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని సినిమా యూనిట్ పేర్కొంది. సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట పాజిటివ్ టాక్ ఉందని హీరో ఆశిష్ చెప్పారు. తన తొలి సినిమాకే మంచి పేరు రావటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. సమాజ్వాదీ అధికారంలో ఉన్న సమయంలో యూపీలో గుండా రాజ్యం నడిచేదని ప్రధాని మోడీ అన్నారు. మహిళలకు రక్షణ ఉండేది కాదన్నారు. ప్రభుత్వ స్థలాలను మాఫియాలు ఆక్రమించి బిల్డింగ్లు నిర్మించేవారని ఆరోపించారు. యోగి వచ్చాక అక్రమాలు చేసే వారిలో భయం పుట్టుకొచ్చిందన్నారు మోడీ. సామాజిక న్యాయం గురించి మాట్లాడే లాలూ ప్రసాద్ ఏ రోజు కార్పొరేట్ ఠాగూర్ కి భారతరత్న ఇవ్వాలని సిఫారసు చేయలేదని అమిత్ షా విమర్శించారు. 5 విడతల్లో జరిగిన ఎన్నికల్లో 310 సీట్లను బీజేపీ కూటమి గెలిచిందని, 6-7 విడతల్లో గెలిచే వాటితో 400 స్థానాలు దాటేస్తామన్నారు. దేశంలోని 16 మందినే కోట్లాధిపతులను మోడీ చేస్తే కోట్లాది మంది పేద మహిళలను లక్షలాధికారులను చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జూలై 5 నుంచి మహిళల బ్యాంకు ఖాతాల్లో 8,500 జమ చేస్తామన్నారు. బీజేపీతో దేశ ప్రజలు విసిగిపోయారని ప్రియాంక గాంధీ అన్నారు. ఇండియా బ్లాక్ మంచి ఫలితాలను సాధిస్తోందని చెప్పారు. ప్రధాని మోడీ ఎన్నో హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని ఆక్షేపించారు. ఈవీఎం ట్యాంపరింగ్ కు గురయ్యే అవకాశం ఉందని అనేక మంది చెబుతున్నారని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. అవకతవకలకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. ట్యాంపరింగ్ చేశామని గాని చేయలేదని కానీ ఎవరు చెప్పలేదన్నారు. గుజరాత్ వారికి బీహార్ ప్రజలు భయపడరని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. బీహార్ ను దోచుకున్న వారిని విడిచిపెట్టమని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు తేజస్వి కౌంటర్ ఇచ్చారు. కృష్ణుడు జన్మించింది జైల్లోనే అన్నారు. 75 ఏళ్ల వ్యక్తి 34 ఏళ్ల యువకుడిని బెదిరిస్తున్నాడని ఎద్దేవా చేశారు. అవినీతి చేసిన వారు జైలుకు వెళ్లాల్సిందే అని ఎల్జేపీ చీఫ్ చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి మోడీ చెప్పారని తెలిపారు. అవినీతి చేయకుంటే ఎందుకు భయపడుతున్నారని చిరాగ్ ప్రశ్నించారు. మహారాష్ట్ర నాసిక్ లోని సురానా జ్యువెలర్స్ పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయ పన్ను శాఖ జరిపిన దాడుల్లో దాదాపు 26 కోట్ల రూపాయల నగదు, 90 కోట్ల విలువైన లెక్కల్లో చూపని ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బంగాల్లో గుట్టలుగా నగదు బయటపడగా వాటిని లెక్కించేందుకు అధికారులకు 14 గంటల సమయం పట్టిందని సమాచారం. ఈ ఆపరేషన్ సుమారు 30 గంటల పాటు సోదాలు నిర్వహించారు అధికారులు. తైవాన్ కు నూతన అధ్యక్షుడిగా ప్రసంగించిన లాయ్
చైనాపై విరుచుకుపడ్డారు. ఈ విషయమై బీజింగ్ కు ఆగ్రహం తెప్పించారు. దీనికి ప్రతిస్పందనగా ఆ ద్వీపదేశం చుట్టూ డ్రాగన్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. దీంతో లాల్చింగ్ దూకుడు కాస్త తగ్గించారు. చైనాతో కలిసి సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు సిద్ధమైనన్నారు. 77వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో చరిత్ర సృష్టించిన నటి అనసూయ భరత్ కు చేరుకున్నారు. అన్సర్టైన్ రికార్డింగ్ విభాగంలో ఉత్తమ నటిగా ఆమె అవార్డును గెలుచుకున్నారు. ది షేమ్లెస్ అనే చిత్రానికి గాను ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్లో అవార్డు గెలిచిన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనతను ఆమె సాధించారు. ట్రాన్స్జెండర్లు, ఇతర అణగారిన వర్గాలకు ఈ అవార్డును ఆమె అంకితం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాన్ తీరం దాటింది. తీవ్ర తుఫాన్ గా మారనున్న రెమాల్ అర్ధరాత్రి బెంగాల్ సమీపంలో తీరం దాటింది. తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరంలో భారీగా అలలు ఎగిసిపడ్డాయి. కోల్కతా నుంచి ఇప్పటికే పలు విమానాలు రద్దు చేశారు. తుఫాన్ నేపథ్యంలో 2 అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్కతా నైట్ రైడర్స్ 2024 సీజన్ ఛాంపియన్ గా నిలిచింది. 17 ఐపీఎల్ సీజన్లలో కోల్కతా నైట్ రైడర్స్ మూడోసారి ట్రోఫీను చేజెక్కించుకుంది. చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో సాధికారిక విజయం సొంతం చేసుకుని 2024 సీజన్ లో ఛాంపియన్ గా అవతరించింది.